అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏరియాస్ భారీగా బకాయిలు ఉన్నాయి. వాటిని త్వరలో విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. సంక్రాంతి పండుగకు లాభాలు రావడంతో ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటన చేశారు. ఇంతకీ ఎవరి ఏరియర్స్ ఎప్పుడు విడుదల అవుతాయో తెలుసా? దీని వలన ఎవరికి లాభమో తెలుసా? అయితే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సు సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి ఉంచింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో బస్సు సేవలను అందుబాటులో ఉంచడంతో ఆర్టీసీ భారీగా ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జనవరి నెలలో ఒకరోజు సంస్థకు వచ్చిన ఆదాయం 3 సార్లు 20 కోట్లు దాటిందని వెల్లడించారు. అయితే డీజీపీగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు సోమవారం రాజమండ్రిలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్కు తనిఖీ చేశారు. బస్టాండ్లో ఆర్టీసీ సేవలు, ఉద్యోగుల పనితీరు, బస్సు సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంక్రాంతి ఆదాయాన్ని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 4 ఏళ్ల మాదిరిగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయలేదని వివరించారు. అయితే ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ కంటే తమ ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపడంతో గణనీయంగా ఓఆర్ పెరిగిందని చెప్పుకొచ్చారు. అయితే భారీగా ఆదాయం సమకూరడంతో ఆ ఆదాయాన్ని కార్మికులకు పంచుతామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సంక్రాంతి ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగుల ఏరియర్స్ బకాయిలను వారం రోజుల్లో క్లియర్ చేయబోతున్నట్లు శుభవార్త వినిపించారు. త్వరలో 1200 ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీకి రాబోతున్నాయని కూడా తెలిపారు. ఆర్టీసీ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది. సో ఇది భారీ శుభవార్తనే కదా ఫ్రెండ్స్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.